సార్ రీసెంట్గా కర్ణాటక వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మీద ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. సో దీనివల్ల పెద్ద ఇష్యూ అయింది. ఆయన ఏమంటున్నారంటే పాత రోజులలో అడవుల్ని రక్షించేవాడిని ఆదర్శ పురుషుడిగా తీసుకునేవారు. అంటే మీకు అడవి రాముడు లాంటి సినిమాల గురించి, హాతీ మేరా సాతి అటువంటి సినిమాల గురించి ఆయన చెప్తున్నారు. ఈ రోజున స్మగ్లర్ని, ఎర్రచందనం స్మగ్లర్ని హీరోగా చూపిస్తున్నారంటే ఇక్కడ రెండు విషయాలు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. పుష్ప కేవలం పార్ట్ 1 వచ్చింది. పార్ట్ 2లో ఆయన పరివర్తనం చెంది ఎలా మారతాడనేది ఇంకా మా క్లైమాక్స్ మనకు తెలియదు. నేను చేసింది తప్పు అని తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేసుకునే దిశగా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తారా అనేది సెకండ్ పార్ట్ తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా మీద కామెంట్ చేయడం అనేది తొందరపాటు చర్య. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పాత సినిమాలు చూస్తే సినిమా హీరో మందు తాగొస్తే హీరోయిన్ ఏం చేసేది? అప్పుడు అంటే ఈ సల్వార్ సూట్లు ఏం వేసుకునేవాళ్ళు కదా, అందరు చీరలు కట్టుకునేవాళ్ళు కాబట్టి సావిత్రి ఆ కన్నాంబ రోజుల్లో ఆ చీర చెంగు నోట్లో కుక్కుని మీరు తాగొచ్చారా అని చెప్పేది. కానీ జల్సా సినిమా ఉంటుంది పవన్ కళ్యాణ్ది, దాంట్లో హీరోయిన్ ఇలియానా అనుకుంటా, నీకు ఫేవరెట్ మందు నా ఫ్రిడ్జ్లో ఆల్రెడీ తెచ్చిపెట్టానంటుంది. దీనికి ఎవరు కారణం? పవన్ కళ్యాణ్ గారు. అంటే గర్ల్ ఫ్రెండ్లు బాయ్ ఫ్రెండ్ల కోసం వాళ్ళ ఇష్టమైన బ్రాండ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తాగటానికి ఉంచమని మీరు చెప్తున్నారా? సినిమా సమాజాన్ని నాశనం చేసింది. అందులో మీ పాత్ర ఏమీ లేకుండా పోలేదు. గుడుంబ ప్యాకెట్లన్నీ దండలాగా వేసుకొని మందు దాగమని చెప్పింది మీ సినిమాలోనే కదా. మీ సినిమాలో వేసే పోకిరి వేషాలు, గబ్బర్ సింగ్లు 2 బటన్లు ఇప్పుకొని సినిమా ఇన్స్పెక్టర్ ఎవరన్నా ఉంటారా? అట్లా పోలీస్ స్టేషన్లో అంత్యాక్షరి ఆడతారు ఎవరన్నా? సో ఇవన్నీ దీంట్లో మీకు కూడా గణనీయమైన భాగస్వామ్యం ఉంది. కేవలం ఒక హీరోతో మీకు అతను వెళ్ళి వైసీపీ వాళ్ళకి ప్రచారం చేశాడని మనసులో పెట్టుకొని దాన్ని రెండో పార్ట్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇద్దామని మీరు, మీ అన్నయ్య నాగబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో అదే నిజమైతే సరే, దానికి కట్టుబడి ఉందాం. దానికి మీ పాత్ర ఎంత లేదు, మీ పాత్ర లేదా దాంట్లో. సో దయచేసి ఈ నయవంచన, ఈ డ్రామాలు కట్టిపెట్టండి. అంటే దీనివల్ల మళ్ళీ అల్లు అర్జున్ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని వాళ్ళ దగ్గర చేరాలని ఇంకా టార్గెట్ చేస్తున్నారు. అదేం ఉండదు. ఈ స్టేట్మెంట్ వల్ల అల్లు అర్జున్ వచ్చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఈ రోజుల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకడం కూడా తప్పు. అంటే టీడీపీ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని ఇటు వచ్చే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అట్లా బిహేవ్ చేస్తారు. అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది అసలు? ఇంకా అందరూ మీకు బానిసలాగా బతకాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ మాకు సపోర్ట్ చేయాలంటున్నారు. 2014లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ జనసేన పెట్టారు. ఈ చిరంజీవి, నాగబాబు ఎటువైపు ఉన్నారు? ఆ రోజున ఏమైంది? ఆ రోజున బుద్ధి గడ్డి తింటానికి వెళ్తుందా, గాడిదలు కాయడానికి వెళ్ళిందా? మేము కాంగ్రెస్ వైపే, మా అన్నయ్య వైపే అన్నాడు కదా నాగబాబు. తమ్ముడేమో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చిరంజీవి ఏమన్నాడు? చంద్రబాబు నాయుడుతో జాగ్రత్త, ఆచితూసి అడుగులు వేయాలని చెప్పేసి నేను చెప్తున్నానని చెప్పి చిరంజీవి చెప్పాడు కదా. మరి ఆ రోజున మీ అన్నయ్యతో లేరు కదా మీరు. అంటే అన్నయ్యకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వెళ్తే తప్పులేదు, సొంత అన్నయ్యకి వ్యతిరేకంగా వెళ్తే. ఎవరైతే పెంచి పెద్ద చేసి సినిమా నటుడిని హీరోగా తీర్చిదిద్ది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన అన్నయ్యకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చు. అసలు ఆ కుటుంబంతో సంబంధం లేదు, అంటే కేవలం చిరంజీవితో బంధుత్వం ఉంది, కానీ పవన్ కళ్యాణ్తో పెద్దగా లేని బన్నీ మాత్రం పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటే అటువైపు ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ మానసిక స్థితి.